అది యుద్ధభూమి. రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ బ్రహ్మాస్త్రంతో అశేష వానర సమూహమంతా చిన్నాభిన్నమైంది. ఆ చీకాకులో ఆ బాణ ప్రయోగ ప్రభావం వల్ల మత్తిల్లి పడిపోయిన వానర సమూహం మధ్య విభీషణుడు ఓ కాగడ పట్టి జాంబవంతుడు ఎట్లా ఉన్నాడో చూడాలని వెతుకుతున్నాడు. ఇంతలో ఓ చోట బాణసిక్త రుధిరోద్గత గాత్రుడైన జాంబవంతుణ్ణి చూశాడు విభీషణుడు. దగ్గరగా వెళ్లి, తాత, ఈ బాణ ప్రహారాలకు నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు కదా అని అడిగాడు. స్వరం పట్టి గుర్తుపట్టాడు జాంబవంతుడు. తాను కళ్ళు తెరవలేకపోయినా తనతో మాట్లాడుతున్నవాడు విభీషణుడేనని గుర్తుపట్టి, విభీషణ, అంజనాదేవి కన్న కొడుకైన అంజనాదేవి సుపుత్రుడైన హనుమంతుడు ప్రాణాలతోనే జీవించి ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఆశ్చర్యం వేసింది విభీషణునికి. తాత, మన సైన్యం మొత్తానికి పూజ్యులు, మన సమూహమందరికీ ఆరాధ్యులు రామలక్ష్మణులు, వారి గురించి అడగలేదు. మన యువరాజు అంగదుడు, ఆయన గురించి అడగలేదు. మనకి రాజు సుగ్రీవుడు, ఆయన గురించి అడగలేదు. ఇందరి ఆరాలు తీయకుండా హనుమ గురించే ఎందుకు అడుగుతున్నావు అని మరలా ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పాడు జాంబవంతుడు. హనుమంతుడొక్కడు బ్రతికి ఉంటే మనమంతా బ్రతికి లేకపోయినా బ్రతికి ఉన్నట్టే. అదే మనమంతా బ్రతికి ఉండి కూడా హనుమ ఒక్కడు గనుక లేకుంటే మనం లేనట్టే అని చెప్పాడు. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో జాంబవంతుడికి విభీషణుడికి మధ్య సాగిన సంవాదంలోని ఈ ఒక్క శ్లోకం హనుమంతుడి యొక్క అప్రాకృత వైభవాన్ని నిర్ణయిస్తుంది. హనుమంతుడి యొక్క ఔన్నత్యాన్ని చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. నిజానికి సంస్కృతంలో వా అంటే ఒక ప్రశ్నార్థకం లాంటిది, అంటే అవునా అన్నట్టు. వా నర అంటే కేవలం నరుడేనా అన్న ఒక ప్రశ్న. అంటే ప్రభావం చూస్తే నరుళ్లా కనిపించటం లేదు, ఆకారం చూస్తే నరుడిలానే అనిపిస్తున్నాడు. అట్లాంటి వారిని గురువు అంటాం. గురువులు కూడా నరుల్లానే కనపడతారు, మనలానే. కానీ వారి ప్రభావం, వారి ఆలోచన, వారి అనుష్ఠానం, వారి విజ్ఞానం, వారి వచో వైభవం చూస్తే సాధారణ నరులకి ఇది సాధ్యం కాదు అనిపిస్తూ ఉంటుంది. వారి చేష్టలను బట్టి, ఆలోచనలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, వారి తపోశక్తిని బట్టి, మేధా వికాసాన్ని బట్టి గమనించినప్పుడు. అట్లాంటి గురువులందరినీ సంస్కృత భాషలో వానరులు అనే పిలుస్తారు. అందుకే హనుమంతుణ్ణి వానరాణాం అధీశం అంటారు. గురువులలోనే గురువు, గురువులలోనే అగ్రేసరుడని పిలుస్తారు. రాముడు దేవుడు, రావణుడు రాక్షసుడు. రామ రావణ సంగ్రామం భగవంతుడికి రాక్షసులకి, దేవతలకి అసురులకి మధ్య జరిగే ఒక సంగ్రామం. ఇది నిత్య జీవితంలో ప్రతి మనిషి మనస్సులోనూ, ప్రతి వ్యక్తి చుట్టూ భౌతిక ప్రపంచంలోనూ జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్ని శక్తులు మన మీద పైపడ్డా, ఒక గురువు అనుగ్రహం మనకుంటే, గురువు అండ మనకుంటే, గురువు ద్వారా అందే విజ్ఞానం మనకి వెన్నై కాచి రక్షిస్తూ ఉంటే మనం ఈ అసుర శక్తులన్నింటినీ జయించగలుగుతాం. ఇదే అంతరార్థం చెప్పాడు. మనం అందరం ఉన్నా హనుమ లేకుంటే లేనట్టే. హనుమ ఒక్కడు ఉంటే ఒకవేళ మనకి ప్రమాదం ఏర్పడ్డా తిరిగి బతికిస్తాడు. మన మనస్సు లోపల నాస్తికమైన అవిశ్వాసాలు ఏర్పడ్డప్పుడు, మన మనస్సులో అనేక సందేహాలు కలిగినప్పుడు వాటన్నింటినీ ప్రోగొట్టి తన ఆచరణతో, తన పలుకుతో, తన మాట తీరుతో, తనకున్న వైదిక విజ్ఞాన ప్రౌఢిమతో మనలో ఉండే సందేహాలన్నింటినీ పోగార్చి తిరిగి మనలో జ్ఞానకాంతులను వెరజల్లి మన లోపల చనిపోయి దూరంగా వెళ్లిపోయాయా అన్నట్టుండే విశ్వాసాలను పునరుజ్జీవింపచేయగలిగిన మహనీయులు గురువులు. అదే హనుమంతుడి వైభవాన్ని మనకి సుందరకాండ కాండ మొత్తంలో వాల్మీకి భగవానుడు ఆవిష్కరిస్తాడు. గురువు దొరకటం కేవలం మనకు మాత్రమే సంతోషం, మనకు మాత్రమే అదృష్టం కాదు. సాక్షాత్ భగవంతుడికి కూడా తన గురించి ప్రపంచానికి చెప్పే గురువు దొరకటం అదృష్టమే. మనకి వాల్మీకి రామాయణంలోని మొట్టమొదటి కాండలోని ప్రథమంగా ఉండే 100 శ్లోకాలు మొట్టమొదట సంక్షేప రామాయణం అని పిలుస్తాం. ఆ సంక్షేప రామాయణంలో నారద మహర్షి ఒక అద్భుతమైన సన్నివేశంలో ఒక అందమైన శ్లోకం చెబుతాడు. పంపా సరోవర తీరంలో హనుమంతుడు రాముడు కలిసినప్పుడు పంపా తీరే హనుమత సంగతో వానరేణ అంటాడు. సాక్షాత్తు భగవంతుడే రాముడు, కానీ
అంత గొప్పవాడు కూడా ఒక దుఃఖంలో ఉన్నాడు. సీతమ్మని అన్వేషిస్తున్నాడు. పంపా సరోవర తీరానికి చేరాడు. అక్కడ హనుమంతుడితో పరిచయం ఏర్పడింది. హకార ప్రయోగం చేస్తాడు నారద మహర్షి. ఆహా, ఏమి ఆశ్చర్యం, ఎంత ఆనందం! రాముడి శోకాన్ని పోగొట్టగలిగిన వాడు, రాముడికుండే దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి ఘనుడు దొరికాడు రాముడికని ఈయన ఆనందంతో ఒక సంభ్రమాశ్చర్యపు హర్షాతి రేఖపు పూర్ణతకి చిహ్నంగా ఉండే ఒక హకార ప్రయోగాన్ని చేస్తాడు. అంటే హనుమ ఎంత గొప్పవాడో అర్థమవుతుంది ఈ సన్నివేశం. ఇక రామచంద్రుడంతటి వాడు హనుమంతుడు మాట్లాడాక ఆయన వచ్చో వైభవాన్ని లక్ష్మణుడితో కీర్తిస్తాడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషస్యక్యం ఏవం ప్రభాషితుం. లక్ష్మణ, ఋగ్ యజుస్సామ అథర్వ వేదములను సాంగోపాంగముగా అధ్యయనం చేయని వాడెవ్వడు ఇంత అద్భుతంగా, ఇంత చక్కటి సార్థకమైన సప్రయోజనంతో లక్ష్యమేంటి అని తెలిసేట్టుగా మాట్లాడలేడయ్యా అంటూ హనుమంతుడి యొక్క వచో వైభవాన్ని కీర్తిస్తాడు. మనకి సంపూర్ణంగా ఉండే వాల్మీకి రామాయణాన్ని ఆమూలాగ్రం పరిశీలిస్తే హనుమంతుడిలో ఒక 6 బలాలు కనిపిస్తాయి. వాటి వల్ల ఒక 6 ఫలాలు కూడా లభిస్తాయి మానవ జాతికి. నిజానికి హనుమంతుడిలో మొట్టమొదట కనబడే బలం విజ్ఞాన బలం, వైదికమైన విజ్ఞాన బలం. దీన్ని మనం చదువంటామే, మనిషికి జ్ఞానం కలిగించేటువంటి విద్య కావాలంటామే. ఈ విద్యా బలం, వైదికంగా ఏర్పడినటువంటి విజ్ఞాన బలం హనుమడిలో పరిపూర్ణంగా, హనుమలో పుష్కళంగా కనబడుతుంది వాల్మీకి రామాయణం అంతా. ఏంటి దీనివల్ల? ఈ వైదిక విజ్ఞానాన్ని బట్టే విచక్షణా జ్ఞానం ఏర్పడుతుంది, తప్పు ఒప్పుల నిర్ణయ సామర్థ్యం ఏర్పడుతుంది, చేయతగినదేది మానదగినదేది. భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య అకార్య వ్యవస్థిత. మానదగిన పని, చేయదగిన పని, ఈ రెండిటి యొక్క నిర్ణయ సామర్థ్యం శాస్త్రం విజ్ఞానం వల్ల సాధ్యం. అది హనుమలో కనబడుతుంది. ఎన్నో సందర్భాల్లో హనుమ ఎట్లాంటి ప్రవర్తన చేశాడు ఆయన విజ్ఞానానికి చిహ్నత అందులో చూడవచ్చు. ఇక రెండవది హనుమంతుడిలో దైహికమైన యౌగికమైన బలం. అంటే నిజానికి మనకి హనుమంతుడు అనగానే ఒక గదాయుధాన్ని ధరించినట్టు, గద లేకపోతే హనుమంతుడిని మనం ఊహించలేం. ఇది మనకి అనేక రకాలుగా సినిమాల్లోనూ లేక చిత్రపటాల్లోనూ మనకు అలవాటైపోయింది. కానీ వాల్మీకి రామాయణాన్ని చదివితే హనుమ ఎక్కడా ప్రత్యేకించి గదాయుధాన్ని ధరించినట్టు, గదతోనే యుద్ధం చేసినట్టు ఎక్కడా చెప్పబడలేదు. పైగా తను యుద్ధం ఎట్లా చేస్తాడో హనుమంతుడే తనకు తానే డిస్క్రైబ్ చేసుకుంటాడు, తనకు తానే వర్ణిస్తాడు. లంకలో సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు, సీతమ్మను దర్శించిన తరువాత, అశోకవనాన్ని భగ్నం చేసిన తరువాత రాక్షసులకి తన బలాన్ని చూపించాలి, రామదూతల రామదాసుల ప్రభావం ఎట్లా ఉంటుందో ఒక్కసారి వాళ్ళకి చూపించాలనుకున్న హనుమ వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడబోయే ముందు ఓ గొప్ప ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటనలో చెబుతాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానం నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. సీతమ్మకి నమస్కరిస్తాను, నా పిడిగుద్దులతో, శిలలతో, పాదపములంటే వృక్షములతో కొట్టి చంపేస్తాను మీ అందరినీ అంటాడు. అంటే ఆయన బలం ఏదో ఒక ఆయుధాన్ని తీసుకుని ఆయుధంతో మాత్రమే కొట్టగలిగింది కాదు. అవసరమైతే అక్కడ ఉండే కొండ చర్యలను తీసుకుని యుద్ధం చేశాడు. అక్కడ ఉండేటువంటి ఆ చెట్లని పీకి మహావృక్షములతో వాళ్ళని కొట్టి యుద్ధం చేశాడు. అక్కడ ఉండే పెద్ద పెద్ద సౌధాలకు ఉండేటువంటి ఇనుప తోరణాలను తీసి యుద్ధం చేశాడు. లంకలో మహోగ్రంగా యుద్ధం చేస్తున్న హనుమంతుడి యొక్క వేగాన్ని, ఉత్సాహాన్ని, బలాన్ని చూసిన వాల్మీకి భగవానుడు ఓ సందర్భంలో హనుమ యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధం చేస్తున్న తీరుని వర్ణిస్తూ చెప్తాడు. ఆయనకి కోపం వచ్చేసి, విసుగొచ్చేసి, ఎంతసేపు యుద్ధం చేస్తాం అనిపించేసి, అశ్వైరశ్వాన్ ఏదో యోధైర్యోధాన్ అంటూ, అంటే ఒక గుర్రాన్ని తీసి మరొక గుర్రాన్ని కొట్టేశాడు, ఒక యోధుణ్ణి ఎత్తిపట్టి మరో యోధుణ్ణి కొట్టాడు, ఒక ఏనుగుని తీసి మరొక ఏనుగుని కొట్టేశాడు. అంటే హనుమంతుడికంటూ ప్రత్యేకంగా ఒక ఆయుధం అవసరంలా, అవసరమైతే రథాలనైతే రథాలని, ప్రకృతిలో చుట్టూ ఉండే వాతావరణంలో నుంచి కూడా, కాస్మిక్ నుంచి కూడా ఎంత ప్రాణశక్తి కావలసి వస్తే, ఎంత యౌగికమైన బలం అంటుందని. కేవలం ఆహారం తినటం వల్ల, కసరత్తులు చేయటం వల్ల వచ్చే దైహిక బలం మాత్రమే కాదది.
దానికంటే అతీతమైన యౌగిక బలం అది. ప్రాకృతికంగా వచ్చేటువంటి బలమే కాక సకల ప్రకృతిలోనూ అంతర్యామిగా ఉండే భగవత్ స్వరూపంలో నుంచి ఎంత అవసరమైతే అంత శక్తిని బయటకు తీసి దాన్ని వినియోగించగలిగే యౌగిక సామర్థ్యం, అది కూడా హనుమంతుడి బలంలో మనకు కనబడుతుంది. ఇది రెండవ బలం అన్నమాట. మొట్టమొదట హనుమంతుడిలో విజ్ఞాన బలం కనబడుతుంది, రెండు దైహిక బలం, యౌగికమైన బలం కూడా కనబడుతుంది. ఇక మూడవది హనుమంతుడికి వాగ్బలం. ఎంత అందమైన మాటో రామచంద్రుడు అంటాడు, కత్తిత్తి చంపాలని వచ్చేవాడు కూడా ఇతడి మాట వింటే కత్తిని దించేసి అలా చూస్తుండిపోతాడు అని కీర్తిస్తాడు. హనుమంతుడి వాగ్బలం అట్లాంటిది. హనుమంతుడి ఒక్క మాట వినే కదా జడతో ఉరి వేసుకోబోయిన సీతమ్మ ఆ ప్రయత్నాన్ని విరమించి శుభాలను పొందింది. హనుమంతుడి ఒక మాట వినే కదా, సీతా సందేశం వినే కదా ఉన్మస్తకమై ఇక బ్రతుకుతాడో బ్రతకడో, మిగులుతాడో మిగలడో అనే దశకు చేరిన రాముడు తిరిగి మళ్లీ ప్రపంచాన్ని ఆనందింపచేసే లోకాభిరాముడిగా మనకందేడు. హనుమంతుడి ఒక్కొక్క మాట ఎన్నో సందర్భాల్లో ఎట్లా లోకానికి క్షేమాన్ని కలిగించిందో రామాయణం ఆమూలాగ్రం చెబుతుంది. అది అతడిలోండే వాగ్బలం. ఇక నాలుగవది హనుమంతుడిలో బుద్ధి బలం గోచరిస్తుంది. ఆ బుద్ధి యొక్కుండే శక్తి ఎట్లాంటిదంటే రాబోయే ప్రమాదాల్ని ముందే పసిగట్టగలగటం, ఎక్కడెక్కడ ఎట్లా ప్రవర్తించాలో, ఎక్కడ ఎంత శారీరక బలం వాడాలి, ఎక్కడ ఎంత విజ్ఞాన బలం వాడాలి, ఎక్కడ ఎంత యౌగిక బలం వాడాలి, ఎక్కడ ఎంత మాట బలం వాడాలి, ఇట్లా బలాలను ఎట్లా వినియోగించాలో కూడా చెప్పగలిగినది బుద్ధి బలం. అది హనుమంతుడిలో ప్రతిక్షణం కనబడుతుంది. సింహకేని చీల్చి పారవేసిన హనుమ పరాక్రమం చూపించాడు. అదే పరాక్రమం సురస దగ్గర చూపించలా. సురస యొక్క ఆంతరంగిక స్వభావాన్ని గుర్తించి ఆమె నిజమైన ఆటంకం కాదు, నన్ను పరీక్షించడానికి వచ్చింది కనుక ఆవిడ వద్ద వినయంతోనే తెలివిగా నడుచుకోవాలనుకున్నాడు. ఆవిడ దగ్గర బుద్ధి బలాన్ని చూపించాడు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో హనుమంతుడిలో బుద్ధి బలం కనపడుతుంది. ఇక ఐదవది వినయ బలం. చాలా ముఖ్యమైనది, మనిషికి ఉండాల్సింది. ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాలి. తానెంతో బలవంతుడైనప్పటికీ గర్వించకుండా పెద్దలకి వినయంతో వంగి ఉండే స్వభావం హనుమలో అడుగడుగునా సాక్షాత్కరిస్తుంది. సీతమ్మ అడిగింది, హనుమాన్ నువ్వు కాబట్టి రాగలిగావు కదయ్యా లంకకి, మరి రామలక్ష్మణులు ఎట్లా వస్తారు, మిగతా వానరాలు ఎట్లా వస్తారంటే, అమ్మమ్మ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎప్పుడైనా ఇట్లాంటి ఒక పనికి పంపేటప్పుడు రాజు తన దగ్గరుండే తక్కువ వారిని, కేవలం సందేశం ఇవ్వటంలో కొంచెం మాట్లాడటంలో నిష్ణాతుల్ని పంపిస్తాడు తప్ప బలవంతుల్ని పంపడు. యుద్ధానికి కదా బలవంతుల్ని పంపిస్తాడు. దూతగా సందేశం ఇచ్చేటప్పుడు వాడికి కొంచెం టాక్టీస్ ఉంటే, మాట్లాడగలిగే సామర్థ్యం ఉంటే చాలు. నేను కొంచెం బాగా మాట్లాడతానేమో కానీ మా సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానర సమూహంలో నాకంటే బలవంతులు ఉన్నారు, నాతో సమానులు ఉన్నారు, నాకంటే తక్కువ వాడు ఒక్కడు కూడా లేడు అంటూ తన వినయాన్ని ఆవిష్కరించాడు. అంతేకాదు సీతమ్మను చూసి తిరిగి హనుమంతుడు వానరులని కలిసిన తరువాత తాను సముద్ర లంఘనం నుంచి తిరిగి మరలా సీతమ్మతో మాట్లాడి వెనకకి మరలి వచ్చిందాకా జరిగినటువంటి సంఘటనల్లో తన గొప్పతనాన్ని, తన బలాన్ని వినిపిస్తాడు. అదే రాముడి దగ్గరికి వెళ్లి ఒకే ఒక్క మాట చెబుతాడు, సీతమ్మను చూశానయ్యా అంటాడు. తన బలం, తన గొప్పతనం చెప్పడు. పెద్దల దగ్గర వినయాన్ని చూపించడం. ఈ వినయం ఎవడికి ఉంటుందో వాడికి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది, గురువుల అనుగ్రహం లభిస్తుంది, మహనీయుల తపోశక్తి లభిస్తుంది వాళ్ళందరికీ. మన శాస్త్రంలో పెద్దవాళ్ళు చెబుతారు, నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుః ప్రజ్ఞా యశో బలోమే అంటారన్నమాట. ఆయుష్ అద్భుతంగా చేసే పనిని చేయగలిగేటువంటి అంతర్లీనమైన ప్రావీణ్యం, ప్రజ్ఞ, యశస్సు, కీర్తి, బలం, ఎంత పని చేసినా అలిసిపోనటువంటి మానసిక శారీరక సామర్థ్యం, ఇవన్నీ ఏర్పడతాయి పెద్దల్ని సేవిస్తే, పెద్దల అనుగ్రహం కలిగితే. దానికి కావాల్సింది వినయం. ఆ వినయ బలం పుష్కలంగా ఉంది హనుమంతుడిలో. ఇక చిట్ట చివరిది అతి ముఖ్యమైనది, అన్ని బలాలకి మూలమైనది, సకల సృష్టికి ఆలవాలమైనది భగవద్భక్తి బలం. ఇది హనుమంతుడిలో ఉంటుందన్నమాట. హనుమంతుడు ఏ కార్యం చేసినా తాను భగవంతుడి యొక్క కైంకర్యంగా చేశాను అనుకున్నాడు. తన బలంగా ఏనాడు అనుకోలేదు ఆయన. సముద్రం ఒడ్డు నుండి హనుమంతుడి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న వానరాలను చూసి, యథా రాఘవ నిర్ముక్త శరస్వ్యసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అని చెబుతాడు. రాముడు విడిచిన బాణమెట్లా వెళుతుందో, ఎంత వేగంతో రాముడు శక్తిని తీసుకుని వెళుతుందో అట్లా ప్రయాణం చేస్తా. నేను నా సొంత బలంతో వెళ్ళట్లేదు లంకకి, రామ బాణంలా,
రాముడి శ్రీకరమున పరికరమై పనిచేస్తా అన్నాడు. అందుకే యుద్ధమంతా పూర్తయిన తర్వాత నేను ఎన్ని గొప్పతనాలు చేశాను, నాకు కూడా ఒక సర్టిఫికేట్ రాముడు ఇస్తే బాగుంటుంది, ఒక బహుమతి ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం? నేను చేశా ఈ పని, నేను ఇంత గొప్పవాణ్ణి, నా వల్లే ఈ పని జరిగిందని గర్విస్తే కదా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో ఒక ఫోర్స్ నాచార చేయించింది, నేను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ని మాత్రమే అని భావించేటప్పుడు ఎప్పుడు గర్వించం, తిరిగి దానికి ఫలితాలని ఎక్స్పెక్ట్ చెయ్యం. కనుక హనుమంతుడు రాముడి భగవద్భక్తుడిగా భగవద్బలాన్ని కలిగి ప్రయత్నించాడు ప్రతి చోట, భగవద్బలంతో పనిచేశాడు ఆయన ప్రతి చోట. రామ నామాంకితంగానే ఆయన ఏ కార్యం చేసినా, అందువల్ల అతడికి భగవద్భక్తి అతి మూలమైంది. ఈ 6 బలాలు 6 ఫలాలు కూడా హనుమంతుడి యొక్క పరిపూర్ణ వృత్తాంతాన్ని మనం గమనించినప్పుడు కనిపిస్తుంది. భగవద్భక్తుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. తన గురించి తాను అడ్రస్ చేసుకున్నాడు లంకలో. ఆయన ఏం చెప్తాడు? దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మజ అని చెబుతాడు. నేను రామదాసుణ్ణి, హనుమంతుడనే పేరు నాకుంది. మా రాముడు ఎంత గొప్పవాడంటే తలపెట్టిన పని ఎంత క్లిష్టమైనదైనా కష్టమైనదైనా ఒకసారి పని పట్టాక అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా మధ్యలో ఆపకుండా పూర్తి చేయగలిగే సామర్థ్యం కలిగేవాడు మా రాముడు. అట్లాంటి రాముడికి నేను దాసుణ్ణని చెప్పుకున్నాడు. నేను భగవంతుడినను, నేను భగవంతుడి కంటే కూడా అధికుడినను, భగవత్ సమానున్నను ఇప్పుడు చెప్పుకోలా, భగవద్ దాసుడిని అని చెప్పుకున్నాడు. సహజంగా మనిషి జీవితంలో అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో ఇంకొక మనిషి తోడుండటం సాధ్యం కాదు. ఏదో ఒక సందర్భంలో మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఏదో ఒక సంఘటనను మనం ఒక్కరమే ఒంటరియే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తి 24 గంటలు మనతో ఉండలేడు కదా. కనుకనే ఎప్పుడైనా నిరాశ నిస్పృహలు మనల్ని కమ్మితే, ఎవరో వచ్చి ధైర్యం చెప్పాలని ఎదురు చూడటము, ఎవరో వస్తారని ఆశించటము రెండూ ప్రమాదాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. మనలో నిద్రాణంగా ఉన్న దైవీ శక్తిని, మనలో నిద్రాణంగా ఉన్న ధైర్యాన్ని, విచక్షణని, మనలో నిద్రాణంగా ఉన్న ఉత్సాహాన్ని పైకి తేవాలి. ఇది హనుమంతుడు నిరూపించిన తీరు అనితర సాధ్యం. సీతమ్మ కనపడకపోవడంతో ఇక ఏమేమి దుష్పరిణామాలు జరుగుతాయో ముందే ఊహించిన హనుమ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. కాని ఇది సరైనది కాదు. తిరిగి ఉత్సాహంతో ప్రయత్నించాలని తనని తానే ఉత్సాహపరుచుకొని, తనకి తానే ధైర్యం చెప్పుకొని తిరిగి ప్రయత్నం ప్రారంభించి లంకలో అశోకవనంలో సీతమ్మని దర్శించి విజయ పరంపరలకి కారణమయ్యాడు. ఒక జాతి ఉజ్జీవింపగలిగేంత గొప్పదైన రామ కథను సంపూర్ణంగా లోకానికి అందించగలిగేంత గొప్ప పాత్ర పోషించాడు హనుమంతుడులో ఉండే. ఇదొక గొప్ప. హనుమంతుడు ఇంతటి బుద్ధిశాలి కనుకనే సాక్షాత్ ఇంద్రుడి ద్వారా వాయుపథంలో వచ్చిన ఓ ముత్యాల మాల శ్రీరామచంద్రుడి కంఠాన్ని అలరించి, రాముడి స్పర్శతోనే సీతమ్మ మెడను అలరించి, సాక్షాత్ అమ్మవారి చేతుల మీదుగా తాను మెడలో ధరించే అదృష్టాన్ని పొందాడు. అక్కడ కూడా రాముడు ఒక మాట అంటాడు, నీ సౌభాగ్యానికి, నీ ఆనందానికి, నీ ఈనాటి పూర్ణ స్థితికి ఏ మహనీయుడు కారణము? బుద్ధిలో, విక్రమంలో, పరాక్రమంలో అన్నింటిలో ఎవడు చాలా గొప్పవాడని నువ్వు భావిస్తున్నావో వాడికి సీత ప్రదేహి సుభగే హారం ఇష్య తుష్టాసి భామిని అంటాడు రామచంద్రుడు. అది పేరుకి మనకి రామ పట్టాభిషేకంలా కనిపించినా సీతారాములు వాత్సల్యంతో హనుమంతుడికి జరిపిన హనుమద్ వాత్సల్య పట్టాభిషేకం అంతర్లీనంగా బయటికి మాత్రం శ్రీరామ పట్టాభిషేకం అనిపిస్తుంది. ఇది మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ఇలా హనుమ అడుగడుగున అద్భుతమైన గుణ సౌందర్యాన్ని మానవ జాతి ఎప్పటికీ మరచిపోకుండా నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో లక్షణాలని ఆయన నిరూపించాడు, ఆచరించాడు, అనుభూతి చెందాడు. అయితే సహజంగానే మనుషులకి ఒక గుణం ఉంటుంది, ఏది నచ్చినా దాన్ని అతిశయించి పొగిడే గుణం, ఏది నచ్చకపోయినా దాన్ని కూడా అతిశయించి తెగిడే గుణం. రెండు పరాకాష్ఠలు మానవ జాతిలో ఉంటాయి. హనుమంతుడు చాలా గొప్పవాడు రామభక్తుడిగా, కానీ ఆయనలో గుణాలు చూసి ఆనందమేసి ఇంకా ఆయన్ని గొప్పవాడిగా చేసి చెప్పాలి అనే తపనతో ఎన్నెన్నో కొత్త కొత్త అంశాలని ఆయనకి జోడించి రాముడి సేవలో తప్ప ప్రపంచంలో మరింక దేనివైపు ఆకర్షణే పెట్టని హనుమంతుణ్ణి
వివాహం చేసుకున్నట్టు చూపించే చరిత్రని కొందరు ఉట్టంకించటం, అట్లాగే రాముడి సేవతో తరిస్తూ రామ కథ ఎక్కడ వినిపిస్తే అక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటూ కీర్తించబడ్డ హనుమ రామ కథ వినిపించదు కనుక పరమపదానికి కూడా రానన్నట్ట. రామాయణం నిత్యం ఎక్కడ చదివితే అక్కడ వింటాను, అక్కడ ఉంటాను అన్న హనుమ ఇక ఆయన రాజ్య పరిపాలన చేయటం సాధ్యమేనా? ఆయనే రాముడికి వాహనమై రామబంటు అయి ప్రవర్తిస్తే తనకు మరొక కొంటే ఒంటే వాహనాలని ధరించి ముందుకు ఊరేగటం సాధ్యమా? అంటే భగవద్భక్తిలో మమైకం చెంది విశ్వాన్నే మరిచిపోయి తన రోమంలోని ప్రతి అణువణువు రామనామంతో నిండిన ఆ రామభక్తాంజనేయ స్వామి రాజ్య పరిపాలన చేయటం, వివాహాలు చేసుకోవటం, అట్లాగే ఆయన కిరీటాదులు ఒంటెలనెక్కి ఊరేగించటం, ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త చరిత్రలను ఆయనకి చెప్పి, అంటే సాధారణ సంస్కృత భాషా జ్ఞానం కూడా సరిగ్గా లేని సమాసాలతో సంధులతో రాయబడ్డ సంహితా భాగాలుగా చెప్పుకుంటున్నటువంటి మధ్యకాలంలో పుట్టుకొచ్చిన కొన్ని పుస్తకాలని ప్రమాణ గ్రంథాలుగా చెప్పి వాల్మీకి రామాయణానికి, శ్రీమన్ మహాభారతానికి ఇతిహాస శ్రేష్టములైనటువంటి ఆ రెండింటికి విరుద్ధంగా హనుమ యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రీకరించి ముద్రించే ప్రయత్నం ఈ మధ్యకాలంలో కొందరు పరిశోధకులు, మేధావులు చేయటం చారిత్రక ఐతిహాసిక అపచారం. ఇది హనుమంతుడి వ్యక్తిత్వానికి చేసేటువంటి అపచారం. హనుమంతుడు అస్ఖలితమైన బ్రహ్మచారి, వేదాంగ విజ్ఞాని, పరమ రామభక్తుడు. రాముడే ఉపాస్యమని, రాముడే సర్వస్వమని, తాను ఆర్జించిన వేద విజ్ఞానానికి రాముడే లక్ష్యమని, రామ కైంకర్యంలోనే నిరంతరం జీవితాన్ని గడిపిన అత్యంత ప్రతిభాశాలి, ప్రభావశాలి. అందుకనే మనం ఓ ఏటి వద్దకు వెళితే నీరు దొరుకుతుంది, ఓ చెట్టు వద్దకు వెళితే నీడ దొరుకుతుంది. అదే హనుమంతుడి దగ్గరికి వెళితే బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. బుద్ధి బలం దొరుకుతుంది, అద్భుతమైన దైహిక బలం దొరుకుతుంది. అజాడ్యం, ఎప్పుడు కూడా అజ్ఞానం దరిచేరదు, ఎప్పుడు అనారోగ్యము దరిచేరదు, నీరోగతతో నిలబడగలుగుతాం. వాక్ చాతుర్యం, తెలిసిన దాన్ని మంచిగా మంచినే అవతల వారికి చెప్పగలిగేటువంటి చక్కటి వాక్ ప్రౌఢిమ, వాక్ గరిమ కూడా హనుమద్ ఉపాసన వల్ల ఏర్పడతాయి. అట్లాగే హనుమంతుణ్ణి మనం ఎంతగా కీర్తించినా ఆయనకి పెద్ద సంతోషం కలగదు. అందుకే మన పెద్దవాళ్లు ఓ అందమైన శ్లోకంలోనే చెప్తారు, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. ఇవన్నీ ఆయన విశేషణాలే, ఆయన గొప్పతనాలే. ఇన్ని కీర్తించినా ఏమాత్రం స్పందించని, ఉలకని, కదలని వినయశీలైన హనుమ శ్రీరామదూతం శిరసా నమామి అంటే మాత్రం రామనామ సంబంధంతో తనని పిలిస్తే చాలు పులకల పొగడ పూమాలికయ్యి ఆయన కల్పతరువై భక్తుల పారిట వరాలకు తీర్చే అండగా దండగా సర్వగుణాల సుగుణాల బంగారు కొండగా నిలబడతాడని మనకి వాల్మీకి రామాయణం నిరూపిస్తుంది. శ్రీమన్ మహాభారతము హనుమ యొక్క ఔన్నత్యాన్ని అట్లానే కీర్తిస్తుంది. ఈ హనుమత్ జయంతి సందర్భంగా మా ఈ శ్రీరామదూతం శిరసా నమామి.